మాకు ఒకటో తారీఖు వచ్చేస్తే ఈఎంఐల టెన్షన్లు, బిల్లులు, పేపర్ బిల్లు ఇవన్నీ ఉంటాయి. మీకు కూడా ఒకటో తారీఖు వస్తే ఎలా ఉంటుంది? Same problem. 150 rupees if you earn, you have problems for 200 rupees. You earn 1 crore, you have problems for 2 crores. So everybody same problem. మిత్రులారా, ధనుష్ చెప్పింది చూడగానే నా మిత్రుడి గురించి మీకు చెప్పాలనిపించింది. ఒకసారి నా మిత్రుడి కథ వింటే ధనుష్ చెప్పిన మాటల్లో నిజముందో లేదో మీకు తెలుస్తుంది మిత్రులారా. నా మిత్రుడు రవి 15 ఏళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ భార్యా 2 పిల్లలతో హైదరాబాద్లో నివసిస్తున్నాడు. నెలకు 2 లక్షల జీతం సంపాదిస్తున్నాడు. కట్టింగ్లు పోను 1,80,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. కాని నెల చివరకు వచ్చేసరికి 10,000 రూపాయలు అప్పు చేస్తున్నాడు. ఏంటి, అంత సంపాదిస్తున్నా అప్పు చేస్తున్నాడా అని అనుకుంటున్నారా? అవును, తాను ప్రతి నెలా ఆఖరిలో అప్పు చేస్తున్నాడు. ఎందుకు నా మిత్రుడు ప్రతి నెలా అప్పు చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. రవి ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో 50,000 పెట్టి అద్దెకు ఉంటున్నాడు. ఫ్లాట్లో చక్కగా 3 ఏసీలు, 75 ఇంచుల టీవీలు 2, వాటితో పాటు ఖరీదైన ఫర్నిచర్ ఏర్పాటు చేసుకున్నాడు. సిటీలో ఉంటున్నాడు కాబట్టి వీకెండ్లో సినిమాలకని, షాపింగ్ మాల్లకని, రెస్టారెంట్లకని కుటుంబంతో వెళ్లేవాడు. రోజూ ఉదయం ఇంటిల్లిపాది టిఫిన్స్ బయటనుంచి తెచ్చుకొని తినేవాళ్లు. రాత్రిళ్లు మాత్రం వారానికి 3 నుంచి 4 సార్లు రెస్టారెంట్లలో ఆర్డర్ పెట్టుకునేవారు. ఒకప్పుడు రవి ఒక జత బట్టలు 500 మించి కొనేవాడు కాదు. అది కూడా షాప్ వాణ్ణి గంటపాటు బ్రతిమాలి రేటు తగ్గించుకునేవాడు. కాని ఇప్పుడు రవి సాఫ్ట్వేర్ అవ్వడం వల్ల ఒక షర్ట్ 2,000, ప్యాంటు 3,000కు తక్కువ ఉంటే అస్సలు కొనడం లేదు. తాను వాడే వాచ్ 1,00,000, బూట్లు 20,000, ఫోన్ అయితే ఏకంగా 1,50,000 రూపాయలు. రవి తన పిల్లలు బాగా చదవాలని, వాళ్లకు మంచి స్కిల్స్ రావాలని పిల్లలని ఇంటర్నేషనల్ స్కూల్లో చేర్పించాడు. అక్కడ 5వ తరగతి చదువుతున్న కొడుకుకు ఏడాదికి 2 లక్షలు, 3వ తరగతి చదువుతున్న కూతురికి 1,00,000 రూపాయల ఫీజు కడుతున్నాడు. ఇంటర్నేషనల్ స్కూల్ కాబట్టి ఫీజు కాకుండా ఇతర ఖర్చులు 2 పిల్లలకి కలిపి సంవత్సరానికి 3 లక్షల వరకు అవుతుంది. రిచ్ అపార్ట్మెంట్లో ఉండటం వల్ల పిల్లలతో ఆడుకోవడానికి ఎవరూ ఉండరు కాబట్టి పిల్లలకి గేమ్స్ ఆడుకోవడానికి ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు పెట్టి ట్యాబులు కొనిస్తున్నాడు. అలాగే ఆ రిచ్ అపార్ట్మెంట్లో ఉండటం వల్ల కారు లేకుంటే ఎలా అని 25 లక్షలు పెట్టి కారు కొన్నాడు. ఈ మధ్య కొత్తగా మొదలైన ట్రావెలింగ్ అనే కొత్త ట్రెండ్కు అలవాటు పడి 3 నెలలకొకసారి కుటుంబంతో కొత్త ప్రదేశాలకు వెళుతున్నాడు. పండగలు, పబ్బాల ఖర్చులైతే సరే. మిత్రులారా, ఇప్పుడు మీకు అర్థమైందా రవికి ఎందుకు అప్పవుతుందో? ఈ సమస్య కేవలం నా మిత్రుడికే కాదు, సిటీలో ఉంటున్న రవిలాంటి చాలామందిది ఇదే సమస్య. సిటీలో కదా ఆ మాత్రం ఖర్చులైతాయిలే అనుకుంటున్నారా? అయితే సొంత ఊరిలో ఉంటున్న ఇంకో మిత్రుడు శివ గురించి మీకు చెబుతాను. తాను 12 ఏళ్లగా మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 45,000 జీతం. తాను కూడా నెలాఖరికి వచ్చేసరికి 10,000 అప్పు చేయాల్సి వస్తోంది. శివ కూడా రవిలాగే గొప్పలకు పోయి అప్పు చేయాల్సి వస్తోంది. ఇక్కడ రవి విషయానికి వస్తే తాను ఉండే ఫ్లాట్కు అంత డబ్బు వెచ్చించి నివసించాల్సిన అవసరం లేదు కదా. మాళ్లకు, రెస్టారెంట్లకు, సినిమాలకు ప్రతి వారం కాకుండా నెలకు ఒకసారి వెళ్లవచ్చు కదా. ప్రతిరోజూ టిఫన్లు బయటనుంచి కాకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. అలాగే రాత్రిళ్ళు ఏదో వారానికొకసారి బయటనుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా. తాను వాడే ఖరీదైన వస్తువులను తగ్గించుకోవచ్చు కదా. తన పిల్లలు బాగా చదువుకోవాలనుకోవడంలో తప్పులేదు. దానికోసం వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్లోనే చేర్పిస్తేనే బాగుపడతారనుకోవడం తప్పు. మనమంతా ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివాం చెప్పండి? అయినా మనమందరం బాగానే సంపాదిస్తున్నాం కదా. ఇక కారు విషయానికొస్తే 10 లక్షలలో మంచి కార్లే వస్తున్నాయి కదా. దానికోసం 25 లక్షలు పెట్టడం అవసరమా మిత్రులారా? ఫ్యామిలీ ట్రిప్పుల విషయానికొస్తే కొత్త ప్రదేశాలకు వెళ్లడంలో తప్పులేదు. కానీ వాడెవడో ట్రావెల్స్ వాడు ఆఫర్లు పెట్టాడని అనవసరంగా మన డబ్బు వృధా చేసుకోవాలా? మిత్రులారా, ఇక్కడ ప్రతి ఒక్కరూ లగ్జరీ కోసమో స్టేటస్ కోసమో నెల మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బును కార్పొరేట్ వాళ్లకు ఇచ్చేస్తున్నారు. సంపాదించిన దానిలో మొదటగా కొంత సేవింగ్ చేసి మిగిలిన డబ్బును ఖర్చు చెయ్యమని మన ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్లలో చాలామంది మా డబ్బు మా ఇష్టం అనుకోవచ్చు. అలా అనుకుంటే మీరు ర్యాట్ రేస్లో పడ్డట్టే. ఈ వీడియోలో చెబుతున్నది నిజమనుకునేవాళ్లు మాత్రం నేను పైన చెప్పిన సమస్యల్లో పడకుండా వాళ్లు కష్టపడి సంపాదించుకున్న డబ్బును ఆదా చేసుకొని వాళ్లకే ఉపయోగపడేలా చేసుకుంటారు. మిత్రులారా, నా మిత్రుడు రవిలాగా ఎవరైనా సరే
అనవసరంగా డబ్బును వృధా చేస్తే ధనుష్ చెప్పినట్టు ఎంత సంపాదించినా మనకు సరిపోదు. మిత్రులారా, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసుకోకూడదని ఈ వీడియో చేయడం జరిగింది తప్ప ఎవరినీ కించపరచడానికి కాదు. మిత్రులారా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి వీడియోను షేర్ కూడా చేయండి.